నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24x7 న్యూస్ ఛానల్. పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణంలోనే కారంపొడి రోడ్లో గల బెంగళూరు అయ్యంగారి బేకరీని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఫుడ్ అండ్ సేఫ్టీ సిఐ ఎన్ వెంకటేశ్వర్లు మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ డివిజనల్ చైర్మన్ తాళూరి సౌరిబాబు, జనరల్ సెక్రటరీ నడికుడి వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ అలీం భాషా, పిడుగురాళ్ల మండల చైర్మన్లు నల్లబోతుల గాలయ్య, క్రైమ్ ఇంటెలిజెన్స్ కాళీ విశ్వనాథ్. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఈ బేకరీపై పలు ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగిందని, అలాగే స్థానికులు వారికి సరైన శుభ్రత లేకపోవడం, డేట్ వెళ్లిపోయిన వాటిని అమ్మడం లాంటివి జరుగుతున్నాయని తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు బేకరీని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. అయితే బేకరీలో సరైన శుభ్రత లేకుండా బాత్రూమ్ పక్కనే బేకరీకి సంబంధించినవన్నీ తయారు చేసినట్లు గుర్తించామన్నారు. అలాగే డేట్ అయిపోయినవి వాటిని తయారు చేసే వాటిలో కలుపుతున్నట్లు తెలిపారు. అందుకే ఈ బేకరీపై కేసు నమోదు చేశారు. నా పదవి జిల్లా ఉపాధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్. మొదటిసారిగా నేను మా టీంతో విజిట్ చేశాను కూడా. తృప్తికరంగా లేదు. ఇక్కడ తినే ప్రతి వస్తువు కూడా పిల్లల ఆరోగ్యంపై దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. మంచి సమాజానికి మంచి ఆహారం కావాలి. ఆహారం బాగా లేకపోతే సమాజం బాగుంటుంది. తర్వాత ఇటీవల ఫుడ్ పాయిజన్స్ ఎక్కువైపోయిన కేసులు చాలామంది చూస్తున్నాం కదా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా మేము ఈ కార్యక్రమం చేపట్టాము. మరి దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తగిన ఆధారాలు కూడా మాకు ఉన్నాయి కాబట్టి మేము వీటిని కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళంతా పరిశీలిస్తారు. అది ఎలా న్యాయం చేస్తే అలా చేస్తారు వాళ్ళు. ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తారు వాళ్ళు. అంతేగాని మేము న్యాయం అన్యాయం చెప్పేవాళ్ళం కాదు. ఇక్కడ మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఆ రిజల్ట్ అనేది వాళ్ళ కాన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.